హైదరాబాద్లోని దుర్గం చెరువును ఆక్రమించి పార్కింగ్ అవసరాలకు ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ కేసు నమోదైంది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించారని హైడ్రా అధికారులు విచారించి నిర్ధారణ చేసుకున్న తరువాత ఎమ్మెల్యే మరికొందరిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, మాదాపూర్ పోలీసులు ఎమ్మెల్యే తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలని ఇదివరకే పెద్ద ఎత్తున కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ మహానగరంలో ఉన్న అనేక నీటి వనరులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భవంతులను కూల్చేశారు. ఇది భావితరాల భవిష్యత్తు దృష్ట్యా మంచి కార్యక్రమం. దీనిపైన ఆక్రమణదారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ హైడ్రా కఠినంగా వ్యవహరించడం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. రాజకీయ నాయకులు ఓట్ల కోసం, వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అక్రమాలను ఎన్నో ఏళ్లుగా ఉపేక్షిస్తూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అక్రమ కట్టడాలపైన కఠినంగా వ్యవహరించి హైడ్రా అనే కొత్త వ్యవస్థని అమల్లోకి తీసుకొచ్చి దానికి సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన రంగనాథ్ని కమిషనర్గా నియమించింది. రంగనాథ్ ఆధ్వర్యంలో కఠినంగా వ్యవహరించిన హైడ్రా ఇదివరకే హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున అక్రమ భవంతులు కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే దుర్గం చెరువుపై దృష్టి సారించిన హైడ్రా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేపట్టిన ఆక్రమణలపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టడం విశేషం. ఇదివరకే నటుడు నాగార్జున అక్రమ కట్టడాలను కూడా హైడ్రా కూల్చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా అతిపెద్ద రాజకీయ పలుకుబడి కలిగిన వారే పెద్ద ఎత్తున ఆక్రమణలు చేసి ఎన్నో అంతస్తుల భవంతులను నిర్మించారు. వీటిని తొలగించడానికి హైడ్రా చేపట్టిన చర్యలు అభినందనీయంగానే ఉన్నాయి. హైడ్రా భవిష్యత్తును, భావితరాల అవసరాల కోసం ఈ నీటి వనరుల మీద ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.